హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సయ్యద్ టాక్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి హెచ్సియులో ఇష్యూ ఏంటి. నిజంగానే హైదరాబాద్లో హై టెన్షన్ ఉందా? గవర్నమెంట్కి మరియు హెచ్సియు స్టూడెంట్స్ మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఏంటి? నిజంగానే హెచ్సియులో డిఫారెస్టేషన్ చేయడం వల్ల హైదరాబాద్ ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ జరుగుతుందా? ఈ విషయాలన్నీ క్లియర్గా ఈజీ వేలో మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. బేసిక్ నాలెడ్జ్ అనేది దీని మీద ఇవ్వడానికి ట్రై చేస్తాను. అయితే హెచ్సియు అనగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఇది గచ్చిబౌలిలో ఉంది. ఇది చాలా పెద్ద క్యాంపస్, దాదాపు 2300 ఎకరాలలో విస్తరించి ఉంది. సో ఇప్పుడు ఇష్యూ ఏంటంటే, కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వచ్చిందంటే, దీని పక్కనే 400 ఎకర్స్ ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్ లో చాలా చెట్లు ఉన్నాయి, ఫారెస్ట్ ఏరియా కంప్లీట్ గా. అన్ని రకాలైన జంతువులు ఉన్నాయి, లైక్ పికాక్స్ కానివ్వండి, డీర్స్ కానివ్వండి, చిన్న చితక ఎనిమల్స్ కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి. దాంతో పాటుగా రేర్ ప్లాంట్స్ ఉన్నాయి. సో ఇది డిఫారెస్టేషన్ చేస్తే ఎన్విరాన్మెంట్కి నష్టం జరుగుతుందని చెప్పి హెచ్యు స్టూడెంట్స్ మరియు ఎన్విరాన్మెంట్ యొక్క చెప్పే వాదన. అయితే స్టేట్ గవర్నమెంట్ ఏమంటుందంటే, ఈ ల్యాండ్ మొత్తం మాది, దీన్ని మేము కలిగి ఉన్నాము, సో దీన్ని మేము డెవలప్ చేసి యూజ్ చేస్తామని చెప్పి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, 30 మార్చ్ నాడు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పోలీసుల సాయంతో బుల్డోజర్స్ తీసుకొచ్చి కంప్లీట్ ఏరియాని క్లీన్ చేయడం అనేది చేసింది. ఈ ఏరియాని క్లీన్ చేసి ఆక్షన్ చేసి డెవలప్ చేయాలని చెప్పి స్టేట్ గవర్నమెంట్ చూస్తుంది. అయితే ఇక్కడనే స్టూడెంట్స్కి మరియు పోలీసులకి క్లాష్ వచ్చింది. స్టూడెంట్స్ మరియు ఎన్విరాన్మెంట్ ఏం చేశారంటే, పోర్ట్రైజ్ చేశారు. ఇక్కడనే వీళ్ళకి క్లాష్ వచ్చి గొడవ అనేది జరగడం స్టార్ట్ అయింది. అయితే స్టూడెంట్స్ యొక్క వాదన ఏంటంటే, ఈ కంప్లీట్ ల్యాండ్ హెచ్యు పరిధిలో ఉన్నది, ఇది హెచ్యుకి మాత్రమే చెందుతుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ కోసము, రీసెర్చెస్ కోసమే ఈ ల్యాండ్ అనేది ఉంచడం జరిగింది. ఇక్కడ ఇండస్ట్రీస్, కంపెనీస్ తీసుకొస్తే ఇక్కడ హెచ్యుకి చాలా ఇబ్బంది జరుగుతుంది, ఫ్రీగా చదువుకోలేము, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంకోటి ఎన్విరాన్మెంట్ అనేది డ్యామేజ్ అవుతుంది, పొల్యూషన్ కూడా కంట్రోల్లో ఉండదని చెప్పి వారి యొక్క వాదన. అయితే మొదటిగా మనం ఏం తెలుసుకుందామంటే, ఇరుపక్షాల వాదన ఏంటనేది తెలుసుకుందాం. స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, హెచ్యు మరియు ఎన్విరాన్మెంట్ ఏం చెప్తున్నారు తెలుసుకుందాం. అయితే స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, ఈ ల్యాండ్ మేము లీగల్గా కలిగి ఉన్నాము, ఈ ల్యాండ్ కేవలం మాకే చెందుతుంది, ఈ యొక్క ల్యాండ్ తెలంగాణ గవర్నమెంట్లో రిజిస్టర్ అయి ఉంది, ఇది ఒకవేళ సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా ఇది మా పక్షాన్నే వస్తుంది, తెలంగాణ గవర్నమెంట్కి చెందుతుంది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, తెలంగాణ గవర్నమెంట్ మరియు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్తో దీన్ని డెవలప్ చేసి ఈ 400 ఎకర్స్ ల్యాండ్ని డెవలప్ చేసి ఆప్షన్ చేద్దామని చెప్పి చూస్తున్నారు. దీని నుంచి ఇండస్ట్రీస్, కంపెనీస్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ లీడర్స్, మినిస్టర్, డిప్యూటీ సీఎం గారు ఏమంటున్నారు, బట్టి విక్రమార్క ఏమంటున్నారు, మరియు దాంతోపాటు శ్రీధర్ బాబు గారు ఏమంటున్నారంటే, ఈ యొక్క ల్యాండ్ దాదాపు 20 సంవత్సరాలు ప్రైవేట్ ఆధీనంలో ఉండే, దీన్ని మేము విడిపించి ఇప్పుడు సేఫ్ చేశాము, దీన్ని డెవలప్ చేసి మేము ఇండస్ట్రీస్ తీసుకొచ్చాము, దీని నుంచి కంపెనీస్ తీసుకొస్తాము, అన్ఎంప్లాయిడ్ యూత్కి జాబ్ క్రియేషన్ అనేది జరుగుతుంది, దీని నుంచి డెవలప్మెంట్ జరుగుతుంది, దాంతోపాటుగా మేము హెచ్యుకి సపరేట్గా 397 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అని వారి యొక్క వాదన. సో ఇప్పుడు హెచ్యు స్టూడెంట్స్ మరియు ఎన్విరాన్మెంట్ ఏమంటున్నారో తెలుసుకుందాం. హెచ్యు స్టూడెంట్స్ ఏమంటున్నారంటే, ఇది ఒక ఫేక్ సర్వే, ఈ ల్యాండ్ కంప్లీట్గా మాకే చెందుతుంది, ఇందులో కేవలం రీసెర్చెస్ కోసము ప్లస్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే ఈ ల్యాండ్ని యూజ్ చేయాలని చెప్పి అంటున్నారు. ఎంఓయూ ప్రకారము ఈ ల్యాండ్ కేవలము హెచ్యుకే చెందుతుంది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ప్లస్ ఈ యొక్క ల్యాండ్ని డిఫారెస్టేట్ చేస్తే దీని నుంచి ఎన్విరాన్మెంట్కి చాలా ఎఫెక్ట్ జరుగుతుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఏమంటున్నారంటే, హైదరాబాద్ కంప్లీట్ హైలీ పొల్యూటెడ్ ఏరియా, ఈ ఏరియాలో ఫ్రెష్ ఎయిర్ అనేది దొరకదు, సో అలాంటి ఈ ఏరియాలో డిఫారెస్టేషన్ చేయడం వల్ల చాలా చెట్లు నశిస్తాయి, దీంతో పాటుగా జీవులు లైక్ పికాక్, డీర్, అన్ని రకాలైన జీవులు, రేర్ ప్లాంట్స్ అనేది నాశనం అవుతాయి, ఇది ఎన్విరాన్మెంట్కి ఎంత మాత్రం మంచిది కాదు అని చెప్పి వాళ్ళ యొక్క వాదన. ఇప్పుడు ఈ ఇష్యూ ఇంకా రన్ అవుతూనే ఉంది. 30 మార్చ్ నాడు స్టార్ట్ అయింది, ప్రజెంట్ ఈ వాటికి కూడా ఈ ఇష్యూ రన్ అవుతూనే ఉంది. అయితే ఈ మధ్యకాలంలో ఒక లాయర్ ఏం చేశారంటే, తెలంగాణ స్టేట్ లాయర్ ఏం చేశారంటే, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి దీని మీద ఒక కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. అది ఏంటంటే, ఈ ఆక్షన్ని ఆపేయండి అని చెప్పి ఒక
వాళ్ళ మీద కేసు వేయడం కూడా జరిగింది, కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఏం చేసిందంటే తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి రిపోర్ట్ కూడా తెప్పించుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఇష్యూ ఎక్కడ జరుగుతుంది, ఏమవుతుంది అని పర్టికులర్గా దీని నుంచి రిపోర్ట్ కావాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కూడా అడగడం జరిగింది. అయితే నా యొక్క ఒపీనియన్ ఏంటంటే డెవలప్మెంట్ అనేది ఎక్కడైనా జరగచ్చు. లైక్ ఎగ్జాంపుల్ అదే ఏరియాలో జరగాలని ఏం లేదు. ఎందుకంటే డెవలప్మెంట్ గచ్చిబౌలి సరౌండెడ్ ఏరియాలో జరగచ్చు, హైదరాబాద్ అవుట్స్కట్స్లో జరగచ్చు, తెలంగాణ స్టేట్లో ఎక్కడైనా జరగచ్చు. కానీ మనకు ఫ్రెష్ ఎయిర్ అనేది దొరకదు, ఫారెస్ట్ అనేది దొరకదు. ఫారెస్ట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అక్కడ అన్ని రకాలైన జంతువులు ఉన్నాయి. మనకు డెవలప్మెంట్ అంటే కేవలం జాబ్ క్రియేషన్ మాత్రమే కాదు, డెవలప్మెంట్ అంటే మనకు హెల్త్ కూడా, ఫ్రెష్ ఎయిర్ కూడా. ఎందుకంటే హైదరాబాద్ అనేది హైలీ పొల్యూటెడ్ ఏరియా. సో అలాంటి ఏరియాకి ఆక్సిజన్ లాంటిది ఈ హెచ్సియు ఫారెస్ట్. ఎందుకంటే హైదరాబాద్లో రెండే గ్రీన్ జోన్స్ ఉన్నాయి. ఒకటి కేబీఆర్ నేషనల్ పార్క్, ఇంకోటి ఈ హైదరాబాద్ ఫారెస్ట్, ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్లస్ ఈ ఫారెస్ట్ ఏరియా. సో ఈ ఏరియా నుంచి మనకు దాదాపు చాలా ఆక్సిజన్ అనేది దొరుకుతుంది. సో దీన్ని మనం అలానే ఉంచనిద్దాం. డెవలప్మెంట్ అంటే స్టేట్లో ఎక్కడైనా చేసుకోవచ్చు, సిటీలో ఎక్కడైనా చేసుకోవచ్చు. కానీ ఈ ఫారెస్ట్ ఈ జీవుల్ని బతకనిద్దాం. ఈ జీవుల్ని ఉండడం వల్ల, ఈ ఫారెస్ట్ ఉండడం వల్ల తెలంగాణకి చాలా మంచి జరుగుతుంది తప్ప చెడు అనేది జరగదు. దీని నుంచి ఫ్రెష్ ఎయిర్ అనేది మనకు దొరుకుతుంది. లేకుంటే ఎన్విరాన్మెంట్ మొత్తం ఎన్విరాన్మెంట్కి ఇష్యూ జరుగుతుందని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. నా యొక్క నాలెడ్జ్, నేను చెప్పే విధానం మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక్కడ వరకు మీరు చూసారంటే ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్, షేర్ చేయడం వల్ల, కామెంట్ చేయడం వల్ల ఈ యొక్క నాలెడ్జ్ చాలా మందికి రీచ్ అవుతుంది. సో దానివల్ల వాళ్ళు కూడా ఈ యొక్క సబ్జెక్ట్ని వాళ్ళు చూస్తారు, దీని నుంచి వాళ్ళు కూడా కొంత నేర్చుకుంటారు. సో మీకు నచ్చిందని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. నేను మళ్ళీ యొక్క నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం, ఇంకో నాలెడ్జబుల్ వీడియోలో మనం కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.